ఎండలు ఎట్లా పాడైనాయి ఏం కథ గడిసేపు బయటకు పోయొస్తే బట్టలన్నీ తడిచిపోతున్నాయి చెమటతోటి. ఈ ఎండకు బుగులు పడి ఎటన్నా పోయేటోళ్ళు ఆటోల కంటే చల్లగా క్యాబులు ఎక్కి ఏసీలో పోతేనే నయమని అనుకుంటున్నారు. కానీ క్యాబులు ఎక్కినా ఏసీలు చాలు చేయరట డ్రైవర్లు. ఎందుకో ఏం కథన్నా చూడురిగా. ఎండలకు సల్లగా క్యాబ్లెక్కి పోవచ్చు అనుకునేటోళ్ల పాలిట పిడుగు పడ్డట్టు అయ్యింది. క్యాబ్ డ్రైవర్ల సంఘమోళ్ళంతా కలిసి నో ఏసీ క్యాంపెయిన్ అని నిరసన చేస్తుండ్రు. ఓలా, ఊబరు, ర్యాపిడ్ అసోంటి క్యాబ్ కంపెనీలు వాళ్ళకు కమిషన్లు మస్తు తక్కువిస్తుందట. కిలోమీటర్ కు 10-12 రూపాయల కమిషనే ఇస్తురట. కానీ ఏసీ చాలు చేసుకొని పోతే కిలోమీటర్ కు 16 నుంచి 18 రూపాయలు అవుతుందట. మాకు నష్టం అవుతుందంటే మేమెందుకు భరించాలి? అందుకే ఏసీ లేయమని కార్ సీట్ల వెనుకపోంటి రాసి పెట్టుకుండ్రు. ఒకవేళ లేదు ఏసీ కావాలంటే క్యాబ్ కిరాయి కాకుండా ఏసీ వేసిన మందం ఎగస్ట్రా పైసలు కస్టమర్లే డ్రైవర్లకు ఇయ్యాలి అని అంటున్నారు. ఇటు సర్కారోళ్ళు అటు కంపెనీలు మా గోస పట్టించుకుంటలేరు. అందుకే మేము కూడా గిట్ల నిరసన చేయవలసి వస్తుందని అంటున్నారు డ్రైవర్లు. మరి ఏసీ లేకుండా క్యాబ్ ఎక్కి ఏం ఫాయిదా? దానికంటే ఆటో ఎక్కి పోతే నయం కదా, తక్కువ పైసలు అయితే అని కస్టమర్లు అనుకుంటున్నారు. లేదు ఖర్చు అయినా పర్వాలేదు ఏసీ మందం ఎక్స్ట్రా పైసలు ఇచ్చి పోతామని ఇంకొందరు అంటున్నారట. మరి చూడాలే ఈ పంచాది ఎన్నొద్దులుంటదో. రంజాన్ మాసం ఒడిసే రేపే పండుగ. మళ్ళీ ఎట్లుంటది ముస్లిం అన్నలది అక్కలది జోరు. ఈ పాటికే షాపింగ్లు గీపింగ్లు ఒడిచిపోవచ్చు. ఇక రేపటి విందుకు తయారు చేసుకోవాలి. రంజాన్ అనగానే అందరికి మొదలు యాదికొచ్చేది షీర్ కుర్మా, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. కానీ ఈ తాపం మాంసం ప్రియులకు షాక్ కొట్టేటట్టే ఉన్నాయి చికెన్ రేట్లు. ముందే పండుగ నాయే ఏం చేస్తారో ఏమో ఇక. మళ్ళా బుర్రున పెరిగింది కోడి కూర ధర. మేం సరదాకే మస్తు డిమాండ్ ఉన్నోళ్ళం. మీరింకా రంజాన్ పండుగ అంటురు చూసుకోరి మళ్ళా అని అంటున్నాయి కోళ్ళ రేట్లు. అవునుల్లా వారం దినాల సంది పిఠాన పిరమైన చికెన్ ధర ఇప్పుడు సీదా రేట్ ఇంటే షాకే కొట్టేటట్టున్నాయి. రంజాన్ ముంగట గిట్ల అయ్యేసరికి పండుగ అని మురవాలనా లేక ధరలు పెరిగినాయని ఏడవాళ్ళను అర్థమైతలేదట ముస్లిం సోదరులకు. అయితే 2 రోజుల నుంచి కిలో చికెన్ 105 నుంచి 115 దాకా ఉంది. అందులో స్కిన్ లెస్ కిలో 290 ఉంటే బోన్ లెస్ 400 దాకా వలుకుతుంది. మరి ఎందుకు ఇట్లా అనంటే ఎండలకు కోళ్లు బాగా చచ్చిపోయి అడ్డగోలు నష్టాలు వస్తున్నాయట. అప్పటికి పౌల్ట్రీ రైతన్నలు ఎయిర్ కూలర్లు పెట్టి జాగ్రత్తలు గట్టిగానే తీసుకుంటున్నాం. కానీ ఎండలకు కోళ్లు ఎక్కువ రోజులు బతుకుతలేవు. ఇంకో దిక్కు తినేటోళ్ళు ఎక్కువైతుర్రు, కోళ్లు తక్కువైతున్నాయి. అందుకే ధరలు గిట్లా పెంచినాం అని చెప్పబట్టే అసలే పండుగ నాయే అందులో కొనేదే చికెను. ఈ టైంలో ధర గిట్లా పెరిగేసరికి మైనారిటీలు అంతా నెత్తి కొట్టుకుంటుర్రు. ఇక ఇంకొంతమంది ఏమో ఎంత పెరిగినా కొనక తప్పుతుందా, అంతే ఇక కిలో కొనే తాను అర్ధ కిలో కొని పండోడ్స కొడతాం అని మనసు నిమ్మలం చేసుకుంటుర్రు. జరా కోళ్లు పెంచుడు ఎక్కువయ్యేదాకా ఎండుకాలం వచ్చేదాకా ధరలు గిట్లనే కింద మీద అవుతుంటాయి చూసుకోర్రిగా.